నేను మీకు చెబితే తనను తాను లవర్ బాయ్ అని అనుకునే ఒక అబ్బాయి నిజానికి ఒక ఆటలో బంటుగా ఉంటాడు, నవ్వుతూ అదే సమయంలో ప్లాన్ చేసుకునే అమ్మాయి చేతిలో. మరియు ఇది కేవలం రొమాంటిక్ కామెడీ కాదని, ప్రేమ, డబ్బు, అహం మరియు తారుమారు అన్నీ ఒకే ప్లేటర్లో అందించబడే మానసిక ఉచ్చు అని నేను చెబితే సరే, మీరు నమ్ముతారా? ఈరోజు మనం తెలుగు సినిమా యొక్క అత్యంత పిచ్చి, అనూహ్యమైన మరియు మీమ్ విలువైన చిత్రం గురించి మాట్లాడబోతున్నాము, టిల్లు స్క్వేర్. మరియు నన్ను నమ్మండి, ఉపరితలంపై ఫన్నీగా కనిపించే విషయాలు కింద చాలా చీకటి ఆట జరుగుతోంది. మరియు అతిపెద్ద ట్విస్ట్, తాను స్మార్ట్ ప్లేయర్ అని భావించే వ్యక్తి అతిపెద్ద కుర్రాడుగా మారతాడు. ఈరోజు నేను మీకు కథ చెప్పను, ఈ చిత్రం వెనుక దాగి ఉన్న మనస్తత్వాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా ప్రజలు టిల్లు స్క్వేర్ కోసం ఎందుకు అంతగా వెతుకుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. మొదటి కారణం నొస్టాల్జియా మరియు గందరగోళం. ఈ చిత్రం డీజే టిల్లుకి సీక్వెల్, మరియు డీజే టిల్లు సృష్టించిన కల్ట్ సులభం కాదు. అతను మధ్యతరగతి హైదరాబాదీ కుర్రాడు, ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, ఉన్నత వైఖరిని కలిగి ఉంటాడు, కానీ జీవితంలో సున్నా దిశను కలిగి ఉంటాడు. మరియు ప్రేక్షకులు అతనిలో తమ ప్రతిబింబాన్ని చూశారు. మనందరిలో కొంచెం టిల్లు ఉంది, ఎక్కువ ఆత్మవిశ్వాసం, తక్కువ ప్రణాళిక. మరియు సీక్వెల్ ప్రకటించినప్పుడు ప్రేక్షకులు కేవలం కామెడీని మాత్రమే కాకుండా గందరగోళాన్ని కూడా ఆశించారు. ఈ చిత్రానికి అతిపెద్ద బలం దాని ప్రధాన పాత్ర, డీజే టిల్లు. ఈ వ్యక్తి హీరో కాదు, అతను లోపభూయిష్ఠుడు, అతను స్వార్థపరుడు, అతను కొంచెం నకిలీవాడు, అతను కొంచెం అమాయకుడు కూడా. మరియు ఈ వైరుధ్యం ఈ పాత్రను సాపేక్షంగా మార్చింది. ఈ సినిమాలో ప్రేమ, థ్రిల్లర్, క్రైమ్ ఉన్నాయి, కానీ ప్రతిదీ సాధారణ స్వరంలో ప్రెజెంట్ చేయబడింది, మరియు అదే దాని మాయాజాలం. సినిమా అదే అహంకారంతో ప్రారంభమవుతుంది. డీజే టిల్లు మీ జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ప్రధాన పాత్రలో డీజే టిల్లు పాత్రలో సింధు జొన్నలగడ్డ ఉన్నారు, మరియు సోదరుడు ఎంట్రీ నుండే స్పష్టంగా ఉంది, ఆ వ్యక్తి ఇంకా మెరుగుపడలేదు. ఇప్పటికీ అదే అతి విశ్వాసంతో కూడిన స్వరం, అదే నకిలీ ఆంఘయాస, అదే స్వీయ ప్రేమ. అతనికి జీవితం అంటే అమ్మాయిలు, గ్లామర్, సులభంగా డబ్బు సంపాదించడం మరియు అతని నకిలీ ఇమేజ్ను కొనసాగించడం. కానీ ఈసారి ఒక కొత్త అమ్మాయి ప్రవేశిస్తుంది, లిల్లీ. అనుపమ పరమేశ్వరన్ పోషించింది. మరియు ఇక్కడే ఆట ప్రారంభమవుతుంది. లిల్లీ వారి మొదటి సమావేశంలోనే టిల్లును పొగిడుతుంది, మరి టిల్లు అతనిప్పటికీ కరిగిపోయాడు. మీరు మిస్ అయ్యే చిన్న వివరాలిక్కడ ఉన్నాయి. టిల్లు ఒక అమ్మాయిని కలిసిన ప్రతిసారీ అతను తన వ్యక్తిత్వాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాడు. వాయిస్ టోన్ మారుతుంది, బాడీ లాంగ్వేజ్ మారుతుంది, వైఖరి మారుతుంది. నిజంగా ఈ వ్యక్తి ఎవరు అతనే తెలియదు. లిల్లీ అతనికి ప్రాముఖ్యత ఇస్తుంది, మరి టిల్లుకు ప్రాముఖ్యత ప్రేమ. ఆ అమ్మాయి తనతో ప్రేమలో ఉందని అతను అర్థం చేసుకుంటాడు, కాని ప్రేక్షకులు నెమ్మదిగా ఏదో తప్పుగా గ్రహిస్తారు. లిల్లీ చాలా నియంత్రణలో ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె కళ్లల్లో తక్కువ భావోద్వేగం, ఎక్కువ లెక్కింపు ఉంటుంది. మరియు ఇక్కడే సినిమా స్వరం మారడం ప్రారంభమవుతుంది. టిల్లు జాక్పాట్ కొట్టినట్లు అనిపిస్తుంది. అందమైన అమ్మాయి, కెమిస్ట్రీ మంటల్లో ఉంది, రొమాంటిక్ సన్నివేశాలు, సరదా పరిహాసం. కాని లిల్లీ సంభాషణలో సూక్ష్మమైన చల్లదనం ఉంది. ఆమె ఎప్పుడూ తన గతాన్ని బహిరంగంగా వెల్లడించదు. ఆమె తన కుటుంబం గురించి ఎప్పుడూ స్పష్టంగా తెలియదు. ఆమె భవిష్యత్తు గురించి ఎప్పుడూ తీవ్రమైన చర్చ చేయదు. మరి టిల్లు అతను వర్తమానాన్ని మాత్రమే ఆస్వాదించాలనుకుంటాడు. ఇక్కడ సినిమా ఆధునిక సంబంధాన్ని వ్యంగ్యంగా చూపిస్తుంది. నేటి ప్రేమలో తక్కువ లోతు మరియు ఎక్కువ ధృవీకరణ ఉంది. టిల్లు ధృవీకరణ కోరుతున్నాడు, అందుకే అతను అంధుడిగా మారుతున్నాడు. ఆపై ఒక సంఘటన జరుగుతుంది. అకస్మాత్తుగా పరిస్థితి తీవ్రమవుతుంది. డబ్బు ఉంటుంది, బెదిరింపులుంటాయి, ఒక నేర కోణం ప్రవేశపెట్టబడింది. మరియు టిల్లు మరోసారి తప్పించుకోవడం కష్టమైన ఆటలో చిక్కుకున్నాడు. కాని ఈసారి సమస్య సులభం కాదు. ఈసారి అతని ప్రత్యర్థి భావోద్వేగం పరంగా లేదు, కాని వ్యూహాత్మకంగా ఉంటాడు. కొంచెం విశ్లేషిద్దాం. 1. మిర్రర్ మోటిఫ్. టిల్లు సినిమాలో తనను తాను అద్దంలో చాలాసార్లు చూసుకుంటాడు. ప్రతీకవాదమేమిటి? అతను తనను చూసుకుంటున్నాడు, కాని అర్థం చేసుకోవడం లేదు. అతను తన ఇమేజ్ని ప్రేమిస్తాడు, తన వాస్తవికతనే కాదు. 2. లిల్లీ ప్రశాంత ప్రవర్తన. గందరగోళం ఏర్పడినప్పుడల్లా టిల్లు భయపడతాడు, లిల్లీ ప్రశాంతంగా ఉంటుంది. ఇది శక్తి గతీత్కతకు సూచిక. ఎవరైనా అతిగా స్పందించినప్పుడు మరియు మరొకరు ప్రశాంతంగా ఉన్నప్పుడు సాధారణంగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి నియంత్రణలో ఉంటాడు. 3. డబ్బు థీమ్. ప్రతి సమస్యకు మూలం డబ్బు. టిల్లు సులభైన డబ్బును కోరుతాడు, షార్ట్కట్లు. మరియు షార్ట్కట్లు ఎల్లప్పుడూ ఎక్కువ ఖర్చవుతాయి. టిల్లు యొక్క అతిపెద్ద లోపమేమిటి? అహం. అతను తాను తెలివైనవాడని అనుకుంటాడు. అతను ప్రతీదీ నిర్వహించగలడు, కాని నిజంగా తెలివైన వ్యక్తులు శబ్దం చెయ్యరు. లిల్లీ నిశ్శబ్ద ఆట ఆడుతున్నాడు. సినిమా ఇక్కడ ప్రమాదకరమైన పాఠం నేర్పుతుంది. మీరు మిమ్మల్ని హీరోగా పరిగణించడం ప్రారంభించినప్పుడు మీరు వేరొకరి కథలో ఒక సైడ్ క్యారెక్టర్ అవుతారు. టిల్లు ప్రేమలో పడలేదు, అతను తన అహంకారంలో పడ్డాడు. మరియు అహం ఒక వ్యక్తిని అంధుడిని చేస్తుంది. ఈ సినిమా కేవలం కామెడీ కాదు, ఇది ఆధునిక యువతకు అర్థం.
మనం సోషల్ మీడియాలో ఒక నకిలీ ఇమేజ్ని సృష్టిస్తాము. మనం కూల్గా కనిపించాలనుకుంటున్నాము. లిల్లీ అదుపు తప్పినప్పుడు డబ్బు, పోలీసులు మరియు అండర్వరల్డ్ వ్యక్తులు చిత్రంలోకి ప్రవేశిస్తారు. బహుశా మొదటి చిత్రంలో ఉన్న నమూనా పునరావృతమవుతుందని టిల్లు భావిస్తాడు. కాని ఈసారి పందెం ఎక్కువగా ఉంది. ప్రతీదీ తాత్కాలికమేనని లిల్లీ అతన్ని ఒప్పిస్తుంది. నన్ను నమ్మండి టిల్లు. మరియు టిల్లు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటి? ఎవరైనా అతన్ని ప్రత్యేకమైనది అని భావించినప్పుడు అతను వారిని గుట్టిగా నమ్ముతాడు. ఇక్కడి నుండి చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మోడ్లోకి మారుతుంది. ఇప్పుడు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసే క్షణం వస్తుంది. లిల్లీ నిజానికి సాధారణ ప్రేమ ఆసక్తి కాదు. ఆమె ఉన్నత స్థాయి మానిప్యులేషన్ గేమ్లో భాగం. ఆమెకు వివాహిత గతముంది. ఆమెకు ప్రమాదకరమైన వ్యక్తులతో సంబంధాలున్నాయి. మరియు అత్యంత షాకింగ్ భాగం, టిల్లు కేవలం ఒక బంటు. లిల్లీకి ఈ క్రింది వ్యక్తులు అవసరం. వీధి తెలివిగలవాడు. పోలీసులను ఎలా తప్పించుకోవాలో తెలుసు. కొంచెం దురాసపరుడు. సులభంగా మార్చగలడు. మరియు డీజే టిల్లు సరైన అభ్యర్థి. ఒక సన్నివేశంలో టిల్లు అనుకోకుండా కొన్ని రికార్డింగ్లు ఏదా దాచిన సమాచారాన్ని కనుగొన్నప్పుడు నిజం అతనికి వెల్లడవుతుంది. అతను గ్రహించాడు. అతని ప్రేమ కథ స్క్రిప్ట్ చేయబడింది. అతని భావాలు నిజమైనవి. లిల్లీ ప్రణాళిక నిజమైనది. తేడా అర్థమైందా? ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నాడు. మరొక మిషన్లో. డీజే టిల్లు అహం వర్సెస్ వాస్తవికత. టిల్లు ఎల్లప్పుడూ నేనే హీరో మోడ్లో తనను తాను ఉంచుకుంటాడు. కాని వాస్తవ ప్రపంచంలో హీరో అంటే పరిణామాలను అర్థం చేసుకునేవాడు. టిల్లు ప్రేరణపై నిర్ణయాలు తీసుకుంటాడు. ధృవీకరణ అవసరం. వేగవంతమైన డబ్బు కావాలి. ప్రమాదాన్ని థ్రిల్లుగా భావిస్తాడు. మానసికంగా టిల్లు ఒక క్లాసిక్ నార్సిసిస్టిక్ కాని అసురక్షిత వ్యక్తిత్వం. అతను బిగ్గరగా ఉంటాడు. ఎందుకంటే అతను చాలా అనిశ్చితంగా ఉంటాడు. కాబట్టి లిల్లీ నిజంగా అతన్ని విస్మరించినప్పుడు లేదా కొంచెం చల్లగా ప్రవర్తించినప్పుడు టిల్లు మరింత ఆకర్షితుడవుతాడు. ఎందుకంటే మీరు పొందనిది మీ అహాన్ని సవాలు చేస్తుంది. లిల్లీ పాత్ర ఉపరితలంపై మనోహరంగా ఉంటుంది. కాని ఆమె ప్రశాంతత ప్రమాదకరమైంది. ఆమె ప్రతీ చిరునవ్వును లెక్కించబడుతుంది. ఆమె ఎప్పుడూ భయపడదు. టిల్లు ఒత్తిడికి గురైనప్పుడు లిల్లీ నిశ్శబ్దంగా గమనిస్తుంది. మనస్తత్వశాస్త్రంలో ఒక పదముంది, భావోద్వేగ పరపతి. ఎవరి భావోద్వేగాలను వారికి వ్యతిరేకంగా ఉపయోగించడం. లిల్లీ సరిగ్గా అదే చేస్తుంది. ఆమె టిల్లు బలహీనతలను గుర్తిస్తుంది. శ్రద్ధ, హీరో కాంప్లెక్స్, త్వరిత కీర్తి. ఆపై అతన్ని నెమ్మదిగా ఆటలోకి నెట్టివేస్తుంది. సినిమాలో చాలాసార్లు లిల్లీ ప్రత్యేక గదిలో ఫోన్లో మాట్లాడడం కనిపిస్తుంది. టిల్లు ఎప్పుడూ సరిగ్గా వినడు. ప్రతీకవాదం. ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు వారు ఎర్ర జెండాలను విస్మరిస్తారు. 2. కాస్ట్యూమ్ కలర్స్. లిల్లీ ఎక్కువగా లేత రంగులను ధరిస్తుంది. అమాయకత్వానికి చిహ్నం. కాని క్లైమాక్స్ దగ్గర ఆమె దుస్తులు ముదురు షేడ్స్కి మారుతాయి. పరివర్తన కాదు, ద్యోతకం. 3. టిల్లు నవ్వు. టిల్లు భయపడిన ప్రతిసారీ అతను నకీలీ నవ్వు చేస్తాడు. ఇది ఒక కోపింగ్ మెకానిజం. వాస్తవికతను అంగీకరించే ముందు ఒక వ్యక్తి జోక్ చేస్తాడు. ఒక శక్తివంతమైన దృశ్యం జరుగుతుంది. టిల్లు లిల్లీని ఎదుర్కొంటాడు. నిజమేమిటి? మరియు లిల్లీ సూటిగా సమాధానమివ్వదు. ఆమె అర్థసత్యాలను చెబుతుంది. ఇక్కడ ప్రేక్షకులు గ్రహిస్తారు. సత్యం మరియు అబద్ధాల మధ్య జోన్ అత్యంత ప్రమాదకరమైంది. టిల్లు హృదయ విదారకం బిక్కరగా కాదు. ఇది గందరగోళ హృదయ విదారకం. ఒక వ్యక్తి తాము బాధితురాలా లేదా తెలివి తక్కువవాడా అని నిర్ణయించుకోలేని చోట. మరియు ఈ సన్నివేశం భావోద్వేగపరంగా చాలా భారంగా ఉంది. ఎందుకంటే టిల్లు మొదటిసారి తన ముసుగును తీసేస్తాడు. అతనిలా అడుగుతాడు, నేను కేవలం ఒక సాధనమా? మరియు సమాధానం లిల్లీ నిశ్శబ్దంలో కనిపిస్తుంది. ఈ చిత్రం కఠినమైన వాస్తవికతను చూపుతుంది. కొన్నిసార్లు ప్రేమ ఒక ప్రాజెక్ట్. ప్రజలు ఒకరిని ఉపయోగిస్తారు. ఆర్థికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా. టిల్లు పతనం అతని మూర్ఖత్వం కాదు. ఇది అతని నిరాశ. నిరాశ ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎవరినైనా ఆకట్టుకోవానికి ప్రయత్నిస్తున్నారు. నకీలీ జీవనశైలి, నకీలీ విశ్వాసం, నకీలీ కథలు. మరియు నిజమైన మ్యానిపులేటర్ దొరికినప్పుడు అప్పుడు ఆట ముగిసింది. అమ్మాయి విల్లనని, అబ్బాయి హీరో అని సినిమా చెప్పలేదు. సినిమా చెబుతుంది, తన గుర్తింపును నకీలీగా ఉంచుకునేవాడు మొదటిసారి బహిర్గతమయ్యేవాడు. కాని కథ అక్కడితో ముగియదు. ఒక ట్విస్ట్ వస్తుంది. టిల్లు అకస్మాత్తుగా తెలివిగా మారుతాడు. అతను గమనించడం ప్రారంభిస్తాడు. అతను సాక్ష్యాలను సేకరిస్తాడు. మనుగడ సాగించడానికి తాను కూడా ఆట ఆడవలసి ఉంటుందని అతను గ్రహించాడు.
ఇక్కడే టీజే టిల్లు 2.0 ప్రవేశిస్తుంది. ఇప్పుడు అతను అతిగా ఆత్మవిశ్వాసం కలిగిలేడు. అతను జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడతను స్పందించడం లేదు. అతను ప్రణాళిక వేస్తున్నాడు. మరియు ఈ పరివర్తనే సినిమా యొక్క ప్రధాన అంశం. మీరు టిల్లు స్థానంలో ఉంటే మరియు మీరు ప్రేమ అని అనుకున్నది కేవలం తారుమారు అని మీరు కనుగొన్నారు. కాబట్టి మీరు ఏమి చేస్తారు? 1. ప్రతీకారం. 2. పోలీసు లేదా నిశ్శబ్దంగా అదృశ్యమవుతారా? టిల్లు 3వ ఎంపికను ఎంచుకోడు. అతను నిర్ణయించుకుంటాడు, నేను ఆటను పూర్తి చేస్తాను. పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అండర్ వరల్డ్ కోణం బలపడుతుంది. డప్పుపాట బహిర్గతమవుతుంది. లిల్లీ యొక్క పెద్ద ప్రణాళిక బయటపడడం ప్రారంభమవుతుంది. మరియు అత్యంత షాకింగ్ విషయం, లిల్లీ వెనక మరొక సూత్రధారి ఉన్నాడు. ఆమె కేవలం ఒక ఫ్రంట్ మాత్రమే. టిల్లు తాను ఎంత సరదాగా ఉన్నాడో గ్రహించాడు. అతని క్షణం మరియు ప్రతి ఐ లవ్ యూ వెనుక ఉద్దేశ్యం ఒకేలా ఉండదు. సన్నివేశం సెట్ చేయబడింది. ఒక పాడుబడిన ప్రదేశం. టేబుల్ మీద డబ్బు. తుపాకులు లోడ్ చేయబండాయి. నమ్మకం 0. లిల్లీ ముందు నిలబడి ఉంది. ఆమె ప్రశాంతమైన ముఖం. కాని ఆమె కళ్లలో కొంచెం పగులు. మరియు టిల్లు? ఈసారి అతను భయపడటం లేదు. తన నకిలీ ఇంగ్లీష్తో అందరినీ ఆకట్టుకునే అబ్బాయి ఇతనే. కాని నేడు అతని గొంతు స్థిరంగా ఉంది. సూత్రధారి చివరికి బయటపడింది. లిల్లీ ముందు ఉన్నాడు. డబ్బును తెల్లగా చేయడానికి అవసరమైన పెద్ద క్రిమినల్ నెట్వర్క్ వెనుక ఉంది. మరియు టిల్లు వంటి వీధి తెలివైన వ్యక్తి పరిపూర్ణ బలిపశువు. ప్రణాళిక చాలా సులభం. టిల్లును భావోద్వేగపరంగా అటాచ్ చేయండి. అతని ద్వారా చట్టవిరుద్ధమైన ఒప్పందాలను అమలు చేయండి. ఏదైనా తప్పు జరిగితే టిల్లును నిందించండి. మరియు ప్రణాళిక దాదాపు విజయవంతమైంది. కాని టిల్లు ఏదో నేర్చుకున్నాడు. గమనించండి, అతను రహస్యంగా సంభాషణలను రికార్డ్ చేశాడు. ఆధారాలు సేకరించాడు. మరియు అన్నింటికంటే పెద్ద ఎత్తుకడ, అతను అందరినీ ఒకరిపై ఒకరు ఆడుకున్నాడు. క్లైమాక్స్లో సూత్రధారి టిల్లును బెదిరించినప్పుడు టిల్లు నిశ్చయంగా ఫోన్ స్పీకర్ను ఆన్ చేస్తాడు. పోలీసులు ఇప్పటికే వింటున్నారు. షాక్లో లిల్లీ. ఆ సమయంలో 2 విషయాలు విచ్ఛిన్నమవుతాయి. 1. నేర సామ్రాజ్యం. 2. లిల్లీ భావోద్వేగ నియంత్రణ. కాని ఇక్కడ ఒక భావోద్వేగ మలుపు వస్తుంది. పోలీసులు రాకముందే లిల్లీ టిల్లుకు ఒక లైన్ చెప్తుంది, నువ్వు నేను అనుకున్నంత తెలివి తక్కువవాడివి కాదు. మరియు టిల్లు సమాధానం, నేను తెలివి తక్కువవాడిని, కాని ప్రేమలో ఉన్నాను. ఈ సంభాషణ ఫన్నీగా అనిపించవచ్చు. కాని ఈ లైన్లో మొత్తం పాత్ర కథ ఉంది. ఇది కేవలం ప్రతీకార కథ అని అందరూ అనుకున్నారు. కాని కాదు. టిల్లు ప్రతీకారం తీర్చుకోడు. అతను బయటపెడతాడు. తేడా అర్థం చేసుకోండి. ప్రతీకారం అహం కోసం. న్యాయాన్ని బయటపెడతాడు. టిల్లు మొదటిసారి అహం లేకుండా నిర్ణయం తీసుకుంటుంది. మరియు ఇది ఆమె పెరుగుదల. పోలీసులు సూత్రధారిని తీసుకువెళతారు. లిల్లీ కూడా అరెస్టు చేయబడింది. కాని వెళ్లే ముందు ఒక సూక్ష్మమైన క్షణముంది. లిల్లీ కొంచెం విచారం వ్యక్తం చేస్తుంది. ఆమె భావోద్వేగాలు నకిలీవా? లేదా ఆమెకు నిజంగా ఏదైనా అనిపించిందా? సినిమా దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వదు. మరియు అది ఆమె ప్రకాశం. ఉపరితలంపై ముగింపు సరళంగా అనిపిస్తుంది. హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు. కాని లోతైన స్థాయిలో ఈ కథ అహం వర్సెస్ అవగాహన గురించి. టిల్లు యొక్క అతిపెద్ద విజయం నేరస్తులను ఓడించడం కాదు. ఆమె అతిపెద్ద విజయం తన్ను తాను తెలుసుకోవడం. ముందుగా టిల్లు తన ప్రతిరూపం వెనుక దాక్కున్నాడు. క్లైమాక్స్ తర్వాత అతను ముసుగు తీసేస్తాడు. చివరి సన్నివేశంలో అతను అద్దం ముందు నిలబడతాడు. ఈసారి చిరునవ్వు నకిలీది కాదు. ప్రశాంతంగా ఉంది. ప్రతీకవాదం స్పష్టంగా ఉంది. ఇప్పుడు అతను ఎవరో ఆమెకు తెలుసు. ఇప్పుడు ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని వినండి. లిల్లీ చిన్న ప్రేమ నిజమైతే ఆలోచించండి. ఆమె కేవలం నేరస్తురాలైతే అప్పుడు క్లైమాక్స్కు ముందు ఆమె టిల్లుని ఎందుకు హెచ్చరిస్తుంది? ఒక సన్నివేశంలో ఆమె సూక్ష్మంగా అతన్ని వెళ్ళిపోవాలని చెప్తుంది. బహుశా ఆమె అతన్ని ప్రేమిస్తుందని ఊహించని చోట. బహుశా టిల్లు మూర్ఖత్వంలో నిజాయితీ ఉండవచ్చు. మరియు నిజాయితీ ప్రమాదకరమైనది. ఇది మ్యానిప్యులేటర్ను గందరగోళానికి గురిచేస్తుంది. అందుకే ముగింపు నలుపు మరియు తెలుపు కాదు. ఇది బూడిదరంగు. మరియు బూడిదరంగు నిజ జీవితం. బిక్కరగా హాస్యంలా మారువేషంలో ఉన్న ఈ సినిమా ఒక తీవ్రమైన సందేశాన్ని అందిస్తుంది. ఇమేజ్తో ప్రేమలో పడకండి. వాస్తవికతతో ప్రేమలో పడండి. సోషల్ మీడియా తరానికి ఇది ఒక హెచ్చరిక. నకిలీ ఫ్లెక్స్ చేయవద్దు. సులభైన డబ్బును వెంబడించవద్దు.
ఎర్ర జెండాలను విస్మరించవద్దు. అత్యంత ప్రమాదకరమైన విషయమేమిటి? స్వీయ భ్రమ. మీరు మీతో అబద్ధం చెప్పినప్పుడు అప్పుడు ప్రపంచంలోని అబద్ధాలను సులభంగా అంగీకరిస్తారు. #5 టిల్లు స్క్వేర్ నుండి జీవిత పాఠాలు. 1. అవగాహన లేకుండా అతి విశ్వాసం స్వీయ విధ్వంసం. 2. చాలా బిగ్గరగా మాట్లాడే వ్యక్తులు అత్యంత ధృవీకరణం అవసరం. 3. నిజమైన బలం ప్రశాంతతలో ఉంటుంది. 4. ప్రేమ మరియు తారుమారు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. 5. సమ్టైమ్స్ అతిపెద్ద విజయం ప్రతీకారం కాదు, అది పెరుగుదల. మరియు అన్నింటికంటే ముఖ్యంగా, మీ గుర్తింపును వేరొకరి ఆమోదంపై ఆధారపరచవద్దు. ఈ సినిమాను కేవలం దాని కామెడీ లేదా మీమ్స్ కోసం ప్రజలు గుర్తించుకోరు. జనం దీనిని గుర్తించుకుంటారు ఎందుకంటే పాత్రలో లోపాలున్నాయి, కథ అనూహ్యమైనది, భావోద్వేగాలు పొరలుగా ఉంటాయి. డీజే టిల్లు పరిపూర్ణ హీరో కాదు, అందుకే అతను సాపేక్షంగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో టిల్లుగానే ఉంటారు. అంధనమ్మకం, అహంకార నిర్ణయాలు, ధృవీకరణ వ్యసనం. ఆపై జీవితం వాస్తవికతను తనిఖీ చేసింది. ఈ సినిమా వినోద ప్యాకేజీలో జీవిత పాఠాలను దాచిపెడుతుంది. మరియు ఉపరితలాన్ని దాటి వెళ్లిపోయినవారు సగం సినిమాను మిస్ అయ్యారు. #7 ఇది చూడడం విలువైనదేనా? 100%. మీరు టైంపాస్ కామెడీని చూడాలనుకుంటే మీరు దానిని కనుగొంటారు. మీరు థ్రిల్లర్ కోరుకుంటే మీరు దాన్ని పొందుతారు. మీరు పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీకు కూడా అది అర్థమవుతుంది. ఇది అరుదైన కాంబో. మరియు ముఖ్యంగా ఈ చిత్రం అధిక పునఃవీక్షణ విలువను కలిగి ఉంది. మీరు దీన్ని రెండవసారి చూస్తే ఎర్ర జెండాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆపై మీరు దర్శకుడి తెలివైన పొరలను అర్థం చేసుకుంటారు. #వైరల్ ముగింపు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు టిల్లు అయితే మరియు మీరు ప్రేమ అని అనుకున్నది ఒకవేళ లెక్కరించిన ఉచ్చు అని మీరు కనుగొన్నారు, కాబట్టి మీరు ప్రతీకారం తీర్చుకుంటారా లేదా మీరు నిశ్చయంగా ముందుకు వెడతారా? వ్యాఖ్యల విభాగంలో